ఓం శ్రీమాత్రే నమః. 117వ శ్లోకం. మహాకైలాస నిలయాం మృణాలాం మృదుదోర్లతా మహనీయా దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాస నిలయ, మహాకైలాసమందు నిలయ నివాసము కలిగి ఉన్నటువంటిది. కైలాసము కంటే అత్యున్నతమైనది, కైలాసము కంటే సుదూరమైనటువంటిది మహాకైలాసము. ఈ మహాకైలాసము పరమశివుని యొక్క నివాస స్థానము. ఇది నివాసముగా కలిగి ఉన్నట్టిది. లేదా ఇంతకు ముందు నామాలలో మనం చెప్పుకున్నాము కదా, మాతృకావన్న స్వరూపురాలుగా దేవిని భావించి ఉండుటచే మాతృకావర్ణములు బ్రహ్మరంధ్రమందలి గల శ్రీచక్రమును భావించి సహస్రదళ పద్మను మహాకైలాసముగా భావించుట చేత అందు నివాసము ఉండునట్టిది అని కూడా ఈ నామం యొక్క అర్థం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ తల్లిని మహాకైలాస నిలయ అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మృణాల మృదుదోర్లత. మృదుదోర్లత అంటే మృణాల అంటే తామరల యొక్క మృదుదోర్లత, తూడులలోని దారములను పోలి సుకుమారంగా మృదుత్వంగా ఉన్నవి అని భావన అన్నమాట. ఈ నామందు దేవి యొక్క బాహువులను వర్ణించబడినది. దేవి యొక్క బాహువులు తామరల యొక్క తూడులలోని దారములను పోలి సుకుమారముగా మృదువుగా ఉన్నాయని ఈ నామం యొక్క భావన. అందుకనే ఆ తల్లిని మృణాల మృదుదోర్లత అని స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం మహనీయ. మహనీయ అంటే మహనీయురాలు. ఈ సమస్త సృష్టి యందు అత్యంత ఉత్తమమైనది, అలాగే అత్యంత శక్తివంతమైనది అని మనం ఇంతకు ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాము. సకల సృష్టిని శాసించగలిగినటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తియే పూజింపతగినది. అటువంటి శక్తి సంపన్నురాలు కనుకనే దేవి మహనీయురాలు అని అనబడుచున్నది. కాబట్టి మనము ఆ తల్లిని మహనీయ అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం దయామూర్తి. దయా అంటే దయ కలిగి, మూర్తి స్వరూపురాలు, దయ కలిగినటువంటి స్వరూపురాలు ఈ జగన్మాత. ఈ జగత్తునందుగల సర్వ ప్రాణకోటి అందు కూడా దయను కురిపించినటువంటి స్వభావము కలిగి ఉన్నది శ్రీ లలితామాత. సకల సృష్టి ప్రదాత ఆదిశక్తి అయినటువంటి ఆ జగన్మాతయే కనుక ఆమెయే దయామూర్తి అని ఈ నామంలో స్తుతించబడుతుంది. తర్వాత నామం మహాసామ్రాజ్యశాలిని. మహాసామ్రాజ్య ఆధిపత్యమును శాలిని అంటే కలిగి ఉన్నట్టు ఇది అని అర్థం అన్నమాట. అనగా ఏంటంటే మహాకైలాస నిలయ అని మనం ముందు నామంలో చెప్పుకున్నాము. ఆ మహాకైలాసమే మహాసామ్రాజ్యం అని చెప్పబడుతున్నది. కనుక దేవి మహాసామ్రాజ్యశాలిని అని ఈ నామంలో స్తుతించబడుతుంది. 118వ శ్లోకం. ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటికా. ఆత్మవిద్యా స్వరూపురాలు అని ఇక్కడ అర్థం అన్నమాట. ఆత్మవిద్య అంటే ఆత్మ జ్ఞానమును ఇంతకుముందు నామంలో మనం చెప్పుకున్నాం కదా. విద్య అంటే జ్ఞానము, ఆత్మవిద్య అంటే ఆత్మజ్ఞానమును కలిగి ఉన్నటువంటిది అని అర్థం అన్నమాట. దీనికే మరొక విధంగా ఆత్మజ్ఞానమును తనను ఆశ్రయించిన భక్తులకు ప్రసాదించినట్టిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక ఆ తల్లి ఆత్మవిద్యా స్వరూపురాలు కాబట్టి మనం ఈ నామంలో ఆత్మవిద్య అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మహావిద్య. విద్య అంటే జ్ఞానము, మహా అంటే అత్యుత్తమమైనటువంటి విద్యాస్వరూపురాలు ఆ జగన్మాత అని మనం ఈ నామంలో స్తుతించుకుంటున్నాము.
ఆత్మవిద్యయే అన్నిటికంటే కూడా అత్యుత్తమమైనటువంటి విద్యా స్వరూపం. కనుక ఆ ఆత్మజ్ఞానమే స్వరూపముగా కలిగినటువంటి దేవియే మహావిద్యా స్వరూపురాలుగా కూడా చెప్పబడుతుంది. కాబట్టి మనం ఆ జగన్మాతను మహావిద్య అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం శ్రీ విద్య. శ్రీ విద్యా స్వరూపురాలు అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. అంటే ఏంటంటే శ్రీ విద్య అంటే మంత్ర విద్య. విద్యలు 4 స్వరూపములు, కర్మల స్వరూపమైనటువంటిది. యజ్ఞ విద్య మొదలగు మహావిద్య, ఆత్మవిద్య, గుహ్య విద్య అను 4 విద్యలు ఉన్నాయి. ఇందు ఆఖరిదైన గుహ్య విద్యనే శ్రీ విద్య అని కూడా అంటారు. ఇందు సమస్త సృష్టినందు కల మంత్రములన్నింటికీ ఆదిదేవత శ్రీదేవి అనియు లేదా పంచదశి మంత్ర స్వరూపురాలని అర్థమన్నమాట. కాబట్టి ఆ తల్లి శ్రీ విద్యా స్వరూపురాలు కనుక మనం శ్రీ విద్య అని ఆ దేవిని స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం కామసేవిత. సేవిత అంటే సేవింపబడుతున్నది. కామ అంటే కామేశ్వరునిచే సేవింపబడినది అని అర్థం. లేదా కామేశ్వరుడు అనిన పరమశివుడు కనుక ఆ పరమశివుని చేత సేవింపబడినది. కాముడు అనగా మన్మధుడి చేత కూడా సేవించబడినది అని ఈ నామంలో మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ తల్లిని కామసేవిత అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం శ్రీ షోడశాక్షరీ విద్య. షోడశ అక్షరములు విద్యాస్వరూపురాలు. షోడశ అంటే 16, విద్య అంటే విద్యాస్వరూపురాలు. షోడశాక్షరీ విద్య అంటే 16 అక్షరములతో కూడిన మంత్రమునకు షోడశాక్షరీ మంత్రమని పేరన్నమాట. అలా ఆ 16 అక్షరములతో కూడిన షోడశాక్షరి మంత్ర విద్యా స్వరూపురాలు అని ఈ నామంలో మనం చెప్పుకుంటున్నాం. కనుకనే ఆ తల్లిని శ్రీ షోడశాక్షరి విద్య అని మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం త్రికూట. త్రి అంటే 3, కూట కూటములు కలిగినది. త్రికూట అంటే 3 కూటములు కలిగినది అని అర్థం అన్నమాట. 3 కూటములు ఏంటి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ 3 కూటములు కలిగి ఉన్నది అని ఈ నామము యొక్క అర్థం. లేదా శక్తి కూటము, కామరాజ కూటము, వాగ్భావ కూటములను 3 కూటములను కలిగి ఉన్నటువంటి పంచదశి విద్యా స్వరూపమును కలిగి ఉన్నటువంటిది అని కూడా మనం ఈ నామంలో చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ తల్లిని మనం త్రికూట అని స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం కామకోటిక. శివశక్తుల మధ్యన సామరస్యము కలిగి ఉండుట చేత ఆ పరమశివుడు తన యందు కలిగి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపము అని అర్థం అన్నమాట. ఈ స్వరూపమే అర్ధనారీశ్వర స్వరూపం. ఇందు పురుష విభూతి, స్త్రీ విభూతుల మధ్య సామరస్యమును తెలుపబడుతుంది. అటువంటి ఏకాదేశమును కలిగి ఉన్నటువంటిది కాబట్టి ఆ తల్లిని కామకోటిక అని మనం స్తుతించుకుంటున్నాము. విన్నారు కదండి 117, 118 శ్లోకాల వివరణ. ఇప్పుడు 115 నుంచి 118 వరకు కూడా 2 సార్లు పారాయణ చేసుకుందాం. ఓం ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం
श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमबासुरां जपविधौ स्मरेदम्बिकाम् नित्यतृप्ता भक्तनिधिः नियन्त्री निखिलेश्वरी मैत्र्यादिवासनालभ्या महाप्रलयसाक्षिणी पराशक्ति परानिष्ठा प्रज्ञानघनरूपिणी माध्वीपानालसामत्ता मातृकावन्नरूपिणी महाकैलासनिलया मृणाला मृदुदोर्लता महनीया दयामूर्ति महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्रीषोडशाक्षरी विद्या త్రికూటా కామకోటిక. మరొక మారు పారాయణ చేసుకుందాము. నిత్యతృప్త భక్తనిధి నియంత్రి నిఖిలేశ్వరి मैत्र्यादिवासनालभ्य महाप्रलय साक्षिणी पराशक्ति परानिष्ठा प्रज्ञानघनरूपिणी माध्वीपानालसामत्ता मातृकावर्णरूपिणी महाकैलासनिलया मृणाला मृदुदोर्लता महनीया दयामूर्ति महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्रीषोडशाक्षरी विद्या त्रिकूटा कामकोटिका. ओम श्रीमात्रे नमः.